వాటికన్ సిటీ చాలా అంటే చాలా చిన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న క్యాథలిక్ చర్చ్ కానీ, ఈ ప్రాంతంలో ఉండే పోపు కానీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ని కానీ, ఆర్ట్ని కానీ, ఆ సిటీ యొక్క హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ని కానీ చాలామంది గుర్తిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఎంతోమంది టూరిస్టులు ఆ ప్రాంతానికి అయితే వెళుతూ ఉంటారు. వాటికన్ సిటీలో చాలా ప్లేసెస్ని చూస్తూ ఉంటారు. కానీ వాటికన్ సిటీకి వెళ్ళిన వాళ్ళెవ్వరికీ కూడా కనబడని ఒకటి వాటికన్ సిటీలోనే ఉంది. వాటికన్ సిటీ యొక్క కింద భాగంలో ఒక అండర్ గ్రౌండ్ ఫోర్ట్రెస్ ఉంది. అది ప్రజలకి ఏ మాత్రం యాక్సెస్ లేనిది. దాన్ని ఆర్మడ్ గార్డ్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సెక్యూరిటీ కూడా ఉంది. అది ఇంకేంటో కాదు, ద సీక్రెట్ అపోస్టోలిక్ ఆర్చెస్. ఈ ఆర్చెస్ స్టోన్ మరియు స్టీల్ తో తయారు చేయబడ్డ వాల్స్ లో చాలా జాగ్రత్తగా బంధింపబడ్డాయి. దాని లోపల చాలా వాల్స్ ఉన్నాయి, క్లైమేట్ కంట్రోల్డ్ రూమ్స్ ఉన్నాయి. అంతేకాదు 50 మైల్స్ వరకు పొడవున్న షెల్ఫ్స్ ఉన్నాయి. ఆ షెల్ఫ్స్లో లెక్కలేనన్ని పుస్తకాలు ఉన్నాయి, రెలిక్స్ ఉన్నాయి. ఆ ప్రాంతంలో చాలా ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆ వాటికన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా కలెక్ట్ చేస్తూ వచ్చినవి. అయితే ఆ ప్రాంతంలో ఉన్న వాటన్నిటికంటే ఒకటి చాలా ప్రత్యేకమైందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఆ ఆబ్జెక్ట్ పేరే ద క్రోనోవైజర్. ఇది ఎలాంటి డివైస్ అంటే, చరిత్రలో అంటే గతంలో మనం ఏ టైంలో అయినా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే జరిగిన ఇన్సిడెంట్ని మనం నేరుగా దీని ద్వారా చూడొచ్చు. బేసిక్గా కొన్నాళ్ళ వరకు ఇది ఒక రూమర్గా మాత్రమే ఉండేది. ఈ క్రోనోవైజర్ అనేది ఉన్నది అనడానికి ఎలాంటి ప్రూఫ్ దొరికేది కాదు. సో అందువల్ల ఎవరు కూడా దీన్ని ఇనీషియల్గా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ఒక వాటికన్ ప్రీస్ట్ దీనికి సంబంధించిన ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశాడు. అది ఈ పుస్తకానికి సంబంధించి అందరికీ ఉన్న ఆలోచన విధానాన్ని కంప్లీట్గా మార్చేసింది. ఈరోజు ఈ వీడియోలో ఆ క్రోనోవైజర్ గురించి, ఆ పుస్తకం గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పెరెగ్రినో ఎర్నెటీ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఇతను ఒక సైంటిస్ట్. అంతేకాదు ఇతనికి వరల్డ్ క్లాస్ మ్యూజిక్ అథారిటీ కూడా ఉంది. అంతేకాదు ఇతను ఒక స్కాలర్ కూడా. ఇతను చాలా భాషలు మాట్లాడగలుగుతూ ఉంటాడు. ఎలక్ట్రానిక్స్లో కూడా అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఫిజిక్స్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అకల్ట్ ఆర్ట్స్ విషయంలో కూడా అతనికి చాలా నాలెడ్జ్ ఉంది. అంతేకాదు అతను ఒక మాంగ్ కూడా. సో ఏ రకంగా చూసుకున్నా కూడా అతనికి చాలా అంటే చాలా హ్యూజ్ నాలెడ్జ్ ఉంది. అతనికి చాలా భారీ స్థాయిలో రెస్పెక్ట్ కూడా ఉంటుంది ఆ ప్రాంతంలో. అయితే ఒకరోజు అతను ఫ్రాంకోయిస్ బ్రూన్ అని ఫ్రాన్స్కి చెందిన ఇంకొక ప్రీస్ట్తో కలిసి ప్రయాణిస్తున్నాడు ఒక ఫెర్రీ రైడ్లో. బేసిక్గా వాళ్ళు ప్రయాణిస్తోంది వెనిస్లోని గ్రాండ్ కెనాల్లో. ఆ వాటర్ ఏమో చాలా కామ్గా ఉంది అండ్ ఆ ట్రిప్ ఏమో చాలాసేపు ఉంది. అందువల్ల వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఉండి ఆ వాటర్ని చూస్తూ కన్వర్జేషన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. లాంగ్వేజెస్ గురించి, సైన్స్ గురించి, హిస్టరీ గురించి వాళ్ళకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ వాటి గురించి చాలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ టైంలో బ్రూన్ ఒక మాట అన్నాడు. అదేంటంటే, మన పెద్దలు మనకి చెప్పినవన్నీ కూడా నిజం కాదు కదా అని అన్నాడు. కానీ ఎర్నెట్టి అప్పుడు అతన్ని మధ్యలో ఆపి, ఎవరు చెప్పారు మన పెద్దలు మనకి చెప్పినవన్నీ నిజం కాదని? మన పెద్దలు మనకి చెప్పినవన్నీ కూడా నిజాలే అని తెలియజేశాడు. మీరు మీ కళ్ళతో చూసారా అంటే, అవును నేను చూశాను అన్నాడు. ఎలా చూశారు అని అంటే, నేను ఒక డివైస్ మీద పనిచేశాను. ఆ డివైస్ ప్రస్తుతం వాటికన్ సిటీ యొక్క సీక్రెట్ ఆర్చైవ్స్లో ఉంది. అది ఎవ్వరికీ తెలియకుండా అక్కడే సీక్రెట్గా దాచబడింది. ఆ డివైస్ని ఉపయోగించి గతంలో జరిగిన ఎలాంటి సంఘటననైనా సరే, అది ఏ టైంలో జరగని, ఎక్కడ జరగని, మనం దాన్ని చూడొచ్చు, దాన్ని వినొచ్చు అని తెలియజేశాడు. ఆ డివైస్ పేరు క్రోనోవైజర్ అని తెలియజేశాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఇది ఒక రకమైన టైం మిషనే. కాకపోతే ఏంటంటే, మనం టైం ట్రావెల్ చేయలేము, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఉన్న చోటే కూర్చోవచ్చు. బట్ ఈ క్రోనోవైజర్ మాత్రం ఒక ప్రోగ్రామ్ని రన్ చేసి కొన్ని ఈవెంట్స్ని, అంటే మనం రిక్వెస్ట్ చేసిన ఈవెంట్స్ని స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది, లైక్ టెలివిజన్ లాగా అనమాట. అయితే అతను చెప్పిన మాటలను విన్న తర్వాత ఫ్రాంకోయిస్ బ్రూన్ చాలా ఆశ్చర్యపోయాడు. మేబీ ఇది నిజం కాదేమో అనుకున్నాడు. కాకపోతే పెరెగ్రినో ఎర్నెట్టి బాగా ఫేమస్ పర్సన్. అంతేకాదు అతను చాలా సీరియస్ పర్సన్, చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్, చాలా హైలీ రెస్పెక్టెడ్ పర్సన్ కూడా. సో అలాంటి ఒక పర్సన్ ఎగ్జాగరేషన్ కోసం ఇలా అబద్ధాలు చెబుతాడంటే నాకు నమ్మకం లేదు. సో ఇతను చెబుతుంది నిజమే అయ్యుండొచ్చు అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్లోకి అయితే అతను వచ్చాడు.
అయితే ఆ క్రోనోవైజర్ గురించి మరింత ఎక్కువగా డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నాడు. అండ్ అప్పుడు ఎర్నెట్టి తెలియజేసింది ఏంటంటే ఆ క్రోనోవైజర్ నిజంగానే పనిచేస్తోంది. ఆ క్రోనోవైజర్ను ఉపయోగించి నేను గతంలో జరిగిన చాలా సంఘటనల్ని నా కళ్ళతో చూశానని తెలియజేశాడు. ఇన్ఫ్యాక్ట్ జీసస్ యొక్క ఫైనల్ డేస్, అతని యొక్క సిలువ వేయడం, వీటన్నిటిని కూడా చూశానని తెలియజేశాడు. బేసిక్గా ఇవన్నీ చెప్పిన తర్వాత అతనికి అనుమానం కలిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ వింటూ ఉంటే మనకు కూడా నిజం కాదు, అబద్ధం అని అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ బ్రూన్కి కూడా అలాగే అనిపించింది. సో అందుకే అతను అడిగింది ఏంటంటే నేనైతే నమ్మాలి అనుకోవట్లేదు, ఎందుకంటే మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉండి ఉండొచ్చు, కానీ దీన్ని నిర్మించడానికి కావాల్సిన స్కిల్ కానీ నాలెడ్జ్ కానీ మీ దగ్గర లేదు అని అయితే నాకు తెలుసు. మరి మీరెలా దాన్ని నిర్మిస్తారు అని అడిగాడు. దానికి ఎర్నెట్టి అంగీకరించాడు కూడా. అవును, నేను ఆ క్రోనోవైజర్ని ఒక్కడనే నిర్మించలేదు, నాతో పాటుగా కొంతమంది కలిసి పనిచేశారు, మేమందరం కలిసి దాన్ని అయితే నిర్మించామని తెలియజేశాడు. అంతేకాదు అసలు ఆ డివైజ్ని నిర్మించాలి అనే ఆలోచన ఎలా వచ్చింది అనేది కూడా కొంచెం క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాడు. అతను చెప్పింది ఏంటంటే 1952 సంవత్సరంలో పెలగ్రినో ఎర్నెట్టి మిలాన్లోని క్యాథలిక్ యూనివర్సిటీలో ఒక ప్రాజెక్ట్ తరపున పనిచేస్తున్న టైంలో అతను ఆ టైంలో మ్యూజిక్స్ పరంగా చాలా భారీ ఎక్స్పర్ట్. సో అందుకని అతను ఏం చేస్తున్నాడంటే పాతకాలం నాటి టేప్ రికార్డింగ్స్ని రీస్టోర్ చేయడం, వాటిని స్టడీ చేయడం, దీని మీద ఫోకస్ చేస్తున్నాడు. అయితే అలా ఫోకస్ చేస్తూ వాటన్నిటిని కూడా వింటూ ఉన్న టైంలో అతని ఫాదర్ అయిన అగస్టినో జెమెలీ యొక్క వాయిస్ ఒక టేప్లో వినబడ్డది. ఇన్ఫ్యాక్ట్ అతని ఆ స్కూల్ యొక్క ఫౌండర్ కూడా. అతని వాయిస్ని విన్న తర్వాత ఎర్నెట్టి చాలా ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే ఆ టేప్ని రికార్డ్ చేసే టైంకి జెమెలీ చనిపోయాడు. మరి చనిపోయిన వ్యక్తి యొక్క వాయిస్ అందులో ఎలా రికార్డ్ అయిందనేది ఎర్నెట్టికి అర్థం కాలేదు. అండ్ ఇది మాత్రమే కాదు, ఇంకొక టేప్ రికార్డింగ్లో ఆ జెమెలీ యొక్క ఫాదర్ షూ వ్యాక్స్ విషయంలో వేరే పర్సన్తో గొడవ పడుతున్నాడు. అది చాలా క్లియర్గా రికార్డ్ అయి ఉంది. అఫ్ కోర్స్ అది కూడా వాస్తవమే. జెమెలీ యొక్క ఫాదర్ నిజంగానే అప్పట్లో షూస్ని తయారు చేసి వాటిని అమ్మేవాడు. దాని పరంగా గొడవలు అయి ఉండొచ్చు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పట్లో ఈ టేప్ రికార్డింగ్ సిస్టమే లేదు. మరి అలాంటప్పుడు అతని మాటల్ని ఎలా రికార్డ్ చేయగలిగారు? ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఎర్నెట్టికి. అంటే వాళ్ళంతా కూడా చనిపోయారు ఆ రికార్డింగ్స్ ఉన్న టైంకి. మరి అలాంటప్పుడు వాళ్ళ యొక్క వాయిస్లు కానీ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్స్ కానీ అందులోకి ఎలాగ వస్తాయన్నది అతనికి అర్థం కాలేదు. సో దీని వెనక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా, అసలు ఎవరు రికార్డ్ చేశారు ఈ టేప్స్ని, ఇదేది కూడా అతనికి అర్థం కాలేదు. కానీ సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు మాత్రం అతనికి అనిపించింది ఏంటి అంటే కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే మనం అద్దం ముందు నుంచుంటాం కదా, అద్దం ముందు నుంచొని ఏదైనా మనం చేస్తున్న టైంలో మన రియాక్షన్కి అద్దంలో వచ్చే రియాక్షన్కి కూడా కొన్ని మిల్లీ సెకండ్ల తేడా ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది, బట్ మిల్లీ సెకండ్స్ తేడా అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. అంటే అద్దం మన యొక్క ప్రతిబింబాన్ని చూపించేటప్పుడు కొంచెం లేట్గా రియాక్షన్ ఇస్తోంది, కానీ దానికంటే ముందే ఆ ఇన్సిడెంట్ జరిగింది, మనం చేసాం. అద్దం చూపించినంత మాత్రాన మనం చేయనట్టు కాదు కదా. సేమ్ అదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో గతంలో ఎవరైతే వ్యక్తులు బతికుండా అతను చనిపోతారో వాళ్ళ యొక్క సైట్స్ కానీ వాళ్ళ యొక్క సౌండ్స్ కానీ సంహౌ భూమి మీద ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఎన్నో ఏళ్ల పాటు భూమి మీద అవి అలాగే కొనసాగుతూ ఉన్నాయి. వాటిని మనం డిటెక్ట్ చేయొచ్చు అని కూడా తెలియజేశారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈవీపీస్ అంటే ఎలక్ట్రానిక్ వాయిస్ ఫెనోమెనాన్ ఆర్ ఎలక్ట్రానిక్ వీడియో ఫెనోమెనాన్. అంటే ఇక్కడ మనకి రెండు రకాలుగాను వాడారు కాబట్టి దీన్ని మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. బట్ జనరల్గా ఈవీపీ అంటే మాత్రం ఎలక్ట్రానిక్ వాయిస్ ఫెనోమెనాన్ మాత్రమే. సో వీటన్నిటిని కూడా ఎలాగైనా సరే ఒక చోటకి చేర్చడం కోసం ఒక కొత్త టెక్నాలజీని రూపొందించాలని అయితే ఎర్నెట్టి అనుకోవడం జరిగింది. అండ్ దీని గురించి అప్పటి కాలం నాటి కొంతమంది హయ్యర్ సైన్స్ అఫీషియల్స్తో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా గతానికి సంబంధించిన ఈవెంట్స్ని చూడడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందంటే ది బెస్ట్ థింగ్ అనుకొని ఆ టెక్నాలజీని ఉపయోగించి ఒక డివైస్ని క్రియేట్ చేయడానికి అయితే పూనుకున్నారు. ఆ టైంలో మొత్తంగా 12 మంది శాస్త్రవేత్తలు అయితే కలిసి పనిచేశారు ఈ ప్రాజెక్ట్లో. బట్ వాళ్ళందరి పేర్లు చెప్పలేదు, కేవలం 2 పేర్లు మాత్రమే చెప్పారు. అందులో ఒకరి పేరు ఎన్రికో ఫెర్మి. ఇతను నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఫిజిసిస్ట్, ఫెర్మి పారాడాక్స్ క్రియేట్ చేసినందుకు. అంతేకాదు మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ని క్రియేట్ చేసింది కూడా ఇతని. మరొక సైంటిస్ట్ పేరేమో వెన్హర్ వాన్ బ్రాన్. ఇతను కూడా బేసిక్గా సైంటిస్ట్, తర్వాత నాసా యొక్క డైరెక్టర్ కూడా అయ్యాడు. చాలా అంటే చాలా పెద్ద పర్సన్. సో వీళ్ళందరూ కలిసి పనిచేస్తూ అతని యొక్క టీము కలిసి లైట్ అండ్ సౌండ్ ఈ రెండింటిని కూడా మనం పూర్తిగా డీకోడ్ చేయడం ద్వారా ఒక ఎనర్జీని మనం కంప్లీట్గా రీక్రియేట్ చేయగలుగుతున్నాం. అండ్ కొన్ని సిరీస్ ఆఫ్ యాంటనాస్ ఉపయోగించడం ద్వారా ఈ క్రోనోవైజర్ రెసిడ్యువల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని రిసీవ్ చేసుకొని దాన్ని ఇమేజ్ మరియు సౌండ్ కింద ట్రాన్స్లేట్ చేస్తుందని తెలియజేశారు. అండ్ క్రోనోవైజర్ని ఆపరేట్ చేసేవాళ్ళు ఒక స్పెసిఫిక్ డేట్ని, లొకేషన్ని కనుక డెసిగ్నేట్ చేసినట్టయితే ఇది ఆ ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్స్ని, అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్స్ని కళ్ళకు కట్టినట్టు మనకు చూపిస్తుంది. అండ్ ఒక లార్జ్ క్యాథోడ్ రే ట్యూబ్ మీద మనకైతే చూపిస్తుందని తెలియజేశారు. సో ఫ్రాంకోయిస్ బ్రూన్ ఇవన్నీ విన్న తర్వాత చాలా ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఆ డివైస్కి ఏమైందని ఎర్నెట్టిని అడిగాడు.
ఎర్నెట్ ఏమని తెలియజేశారంటే ఆ డివైస్ని కనిపెట్టిన తర్వాత మేము మా టీం రియలైజ్ అయిన విషయం ఏంటంటే మేము చాలా అంటే చాలా పెద్ద డిస్కవరీని కనిపెట్టాము. సో దీని గురించి ఎలాగైనా సరే పోప్కి తెలియజేయాలనుకొని అతని దగ్గర దీన్ని తీసుకొని వెళ్ళామని తెలియజేశారు. అండ్ క్రోనోవైజర్ని అతని ముందు టెస్ట్ చేసి మరీ చూపించామని కూడా తెలియజేశాడు. కాకపోతే ఏంటంటే అప్పుడు పోప్ చెప్పింది ఏంటంటే దీన్ని ఒక పవర్ఫుల్ వెపన్గా కూడా వాడుకునే అవకాశం ఉంది. అంటే దీన్ని సీక్రెట్స్ రివీల్ చేసేసుకోవడానికి కూడా ఎవరైనా వాడుకునే అవకాశం ఉంది, లేదంటే బ్లాక్మెయిల్ చేయడానికి కూడా అవకాశం ఉందన్న ఉద్దేశంతో అప్పటి పోప్ అయిన పోప్ PS-12 ఇది ఒకవేళ రాంగ్ చేతుల్లో గనక పడినట్టయితే చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది, డిక్టేటర్షిప్కి దారి తీసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో దీన్ని ఎవరికంటా పడకూడదు, ఎవరు కూడా దీన్ని వాడకూడదు, సో దీన్ని డిస్మాంటిల్ చేసేయండి అని ఆదేశం ఇచ్చి ఆ తర్వాత ఆ డివైస్ని వాటికన్ సిటీ యొక్క ఆర్చైస్లోనే దాచేసి ఉంచినట్టుగా అతను ఇది తెలియజేశాడు. అండ్ ఇంకా తర్వాత నుంచి దీని గురించి ఏమాత్రం మాట్లాడలేదు, సుమారుగా 10 ఏళ్ళు అవుతుంది దీని గురించి మాట్లాడి అని తెలియజేశాడు. అయితే ఇదంతా కూడా విన్న తర్వాత బ్రూన్ కూడా ఇలాంటి ఒక డివైస్ నిజంగానే ఉంది అని అయితే చాలా అంటే చాలా బలంగా నమ్మాడు. నిజమే కదా, ఇలాంటి ఒక డివైస్ కనుక బయట ఉన్నట్టయితే చాలా ప్రమాదకరం కదా, సో దీన్ని డిస్మాంటిల్ చేయడం, దాచి ఉంచడం ఇదే మంచి విషయం కదా అనుకున్నాడు. కానీ బ్రూన్కి ఇంకొక డౌట్ వచ్చింది. అదేంటంటే ఒకవేళ దీనికి సంబంధించిన ఏ ప్రూఫ్ లేకపోయినట్టయితే దీన్ని ఎలా నమ్మగలం? మీరు గొప్పవాళ్ళు, మీరు నాకు చెప్పారు కాబట్టి నేను నమ్ముతున్నాను మీ మీద ఉన్న నమ్మకంతో, కానీ నేను చెబితే వేరే వాళ్ళు నమ్ముతారు అని గ్యారంటీ ఏముంది ప్రూఫ్స్ ఏమీ లేకుండా? సో దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే ఏమీ లేవు కదా అని అంటే దానికి అన్నట్టు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని తెలియజేశాడు. అతను చెప్పిన మొదటి ఆధారం ఏంటంటే క్వింటియస్ ఇనియస్ అనే ఒక రైటర్ కమ్ పోయెట్ ఉన్నాడు. ఇతను రోమన్ పబ్లిక్ ఎరా టైంలో అంటే బిఫోర్ ద కామన్ ఎరా 239th ఇయర్ నుంచి బిఫోర్ ద కామన్ ఎరా 169th ఇయర్ మధ్యలో నివసించాడు. అప్పట్లో అతన్ని ఫాదర్ ఆఫ్ రోమన్ పోయట్రీ అని పిలిచేవారు. అతను సుమారుగా 20కి పైగా నాటకాలు రచించాడు అండ్ చాలా ఎపిక్ పోయిమ్స్ని కూడా రచించాడు. వాటన్నిటిలోకెల్లా అత్యంత గొప్పది రోమ్ యొక్క చరిత్ర మీద రాసిన ద అనల్స్ ఆఫ్ క్వింటస్ ఎనియస్. ఇది బేసిక్గా చాలా అంటే చాలా అద్భుతమైన పోయము, చాలా అద్భుతమైన నాటకం అని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. కాకపోతే ఆ గ్రంథంలోని కొన్ని ఫ్రాగ్మెంట్స్ మాత్రమే సర్వైవ్ అయి ఉన్నాయి, మిగతావన్నీ కూడా ఏమైపోయి ఎవరికి తెలియదు, కంప్లీట్గా నాశనం అయిపోయాయి. అయితే దీని గురించి అతను థియస్టస్ అనే ఒక నాటకాన్ని ప్లే చేశాడు. అది అతను చనిపోవడానికి కొన్ని రోజుల ముందే ప్లే చేయడం జరిగింది. సో అతని నాటకంలో ఏముంది అనేది తెలుసుకోవాలని చాలామందికి అయితే కుతూహలంగా ఉండేది. కొన్ని శతాబ్దాల పాటు దాని గురించి ఎన్నో పరిశోధనలు అయితే జరిగాయి, బట్ ఎవరు కూడా ఎగ్జాక్ట్గా అందులో ఏముందో ఎవరు కూడా చెప్పలేకపోయారు. కేవలం కొన్ని లైన్స్ మాత్రమే తెలిసాయి తప్ప మిగతాదంతా కూడా చరిత్రలో పోయింది. అయితే ఎర్నెట్ క్రోనోవైజర్ను ఉపయోగించి రోమ్ని 169th ఇయర్ బిఫోర్ ద కామన్ ఎరాలో విజిట్ చేశాడు. ఆ టైంలో అతను ఆ నాటకాన్ని తన కళ్ళతో చూశాడు. రోమన్ స్క్వేర్లో జరిగింది ఆ నాటకం. అంటే అతను చెప్పాడు ఇలాగ మొత్తం అంతా కూడా. నిజంగా జరిగిందో లేదో మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను బేసిక్గా ఫ్యాక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇనీషియల్గా ఏం జరిగిందో చెప్తున్నాను నేను. ఎర్నెట్ ఏంటంటే లాటిన్లో చాలా అంటే చాలా ఫ్లూయెంట్గా ఉంటాడు కాబట్టి దాన్ని ట్రాన్స్లేట్ చేయగలిగాడు. అండ్ ఫైనల్గా ఆ నాటకం మొత్తాన్ని కూడా 2000 సంవత్సరాల తర్వాత క్లియర్గా రాశాడు. అండ్ ఆ మ్యానుస్క్రిప్ట్ ఇప్పటికీ కూడా అందుబాటులోనే ఉంది. సో ఈ సంఘటనని క్రోనోవైజర్కి ప్రూఫ్గా అతనైతే బ్రూన్కి తెలియజేశాడు. ఆ తర్వాత వాళ్ళ డిస్కషన్ అయ్యాక 12 ఏళ్ల వరకు దీని గురించి ఎక్కడ కూడా బయటకు రాలేదు. బట్ 1972లో ఒక ఇటాలియన్ మ్యాగజైన్లో దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ మ్యాగజైన్ పేరు లే డొమినికా డెల్ కొరేరే. పేరు చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉండొచ్చు. ఆ ఆర్టికల్ యొక్క హెడ్లైన్ ఏంటంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ని ఫోటోగ్రాఫ్ చేయగలిగే మిషన్ని ఇన్వెంట్ చేశారు అండ్ ఆ క్రోనోవైజర్ ఇప్పుడు వాటికన్ సిటీ యొక్క కింద భాగంలో ఉంది అని చెప్పారు. అయితే ఇది విన్న తర్వాత చాలామంది ఆ డివైస్ని డిస్మాంటిల్ చేసి ఉండకపోవచ్చు, అది ఇప్పటికీ కూడా పనిచేస్తూ ఉండొచ్చు, దాన్ని వాటికన్ వాళ్ళే ఇప్పటికీ కూడా వాడుతూ ఉండొచ్చు. అంటే వాళ్ళకి తెలియకుండా జరిగే కొన్ని సంఘటనల గురించి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి ఆ డివైస్ని వాళ్ళు ఇప్పటికీ కూడా వాడుతూ ఉండొచ్చు అని అయితే చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. అయితే ఆ తర్వాత ఎర్నెట్ క్రోనోవైజర్ ద్వారా నేను కొన్ని ఫొటోస్ తీశాను అని తెలియజేశాడు. ఆ ఫొటోస్ని బయటికి రిలీజ్ చేశారు. అందులో ఈ ఫోటో చాలా ముఖ్యమైనది. అతను చెప్పింది ఏంటి అంటే జీసస్ యొక్క ఫైనల్ డే టైంలో, అంటే అతన్ని సిలువ వేస్తున్న టైంలో తీసిన ఫోటో ఇది అని అయితే అతను తెలియజేశాడు. అంటే ఆ ఇన్సిడెంట్ అంతా కూడా క్రోనోవైజర్లో చూశాడు కదా, సో అలా చూసినప్పుడు తీసిన ఫోటో అని తెలియజేశాడు. అండ్ ఇంకొక ఫోటోలోనేమో జీసస్ తన యొక్క ఫాలోవర్స్తో కలిసి నడుస్తున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. అండ్ ఇంకొక ఫోటో కూడా అప్పటి కాలం నాటికి చెందినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఈ 3 ఫోటోలు కూడా బయటికి లీక్ అయ్యాయి. చాలామంది అవి నిజమైన ఫొటోసే అనుకోవడం జరిగింది. అండ్ చాలామంది చాలా అద్భుతంగా ఉన్నాయి కదా అనుకోవడం జరిగింది. వాటి వెనక ఉన్న నిజాలు ఏంటనేది మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ క్రోనోవైజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా మందికి స్ప్రెడ్ అయింది. కానీ మళ్ళీ చాలా మంది దీని గురించి పట్టించుకోవడం మానేశారు. కానీ 2002వ సంవత్సరంలో ఫ్రాంకోయిస్ బ్రూను దీని గురించి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశాడు. ఆ పుస్తకం పేరు న్యూ మిస్టరీ ఆఫ్ ద వాటికన్. ఈ పుస్తకంలో తనతో ఎర్నెట్కి ఉన్న రిలేషన్ అండ్ అతను ఇచ్చిన డీటెయిల్స్ వాటన్నింటినీ కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ఎర్నెట్ క్రోనోవైజర్ను ఉపయోగించి ఏమేమి చూశాడో తెలియజేశాడు. అంతేకాదు ఆ మిషన్ యొక్క బ్లూ ప్రింట్స్ కూడా బయటికి రిలీజ్ చేశాడు. అది ఎంతవరకు
వాస్తవం మనకు తెలియదు కానీ అతనైతే వాటిని బయటికి రిలీజ్ చేశాడు. అయితే పెలగ్రినో ఎర్నెట్టి 1994 సంవత్సరంలో చనిపోయాడు. బట్ చనిపోయే ముందు వరకు కూడా కరోనా వైరస్ నిజంగానే ఉందని చెబుతూ వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ దాని గురించి ఒక ఓపెన్ లెటర్ని కూడా పబ్లిష్ చేశాడు. ఆ తర్వాత 2019లో ఫ్రాంకోయిస్ బ్రూన్ కూడా చనిపోయాడు. అతను కూడా తన జీవితం మొత్తంలో మల్టిపుల్ బుక్స్ పబ్లిష్ చేశాడు. థియాలజీ మీద మల్టిపుల్ పేపర్స్ రాశాడు. అండ్ క్వాంటమ్ ఫిజిక్స్తో తనకున్న రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ఈవీపీ ఫెనోమెనన్ గురించి మాట్లాడాడు. స్పిరిట్స్తో కమ్యూనికేషన్ గురించి మాట్లాడాడు. పారాసైకాలజీలోని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని టచ్ చేశాడు. కరోనా వైరస్ నిజంగానే ఉందని నమ్ముతూ వచ్చాడు. సో సొసైటీలో అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక ఇద్దరు శాస్త్రవేత్తలు అండ్ ఎర్నెట్టి అయితే ఇంకా పేరుంది, రకరకాల విభాగాల్లో పేరుంది. మరి వీళ్ళిద్దరూ కూడా ఒక అడ్వాన్స్డ్ డివైస్ కోసం, మోస్ట్ డేంజరస్ సైంటిఫిక్ ఇన్వెన్షన్ కోసం అన్నిసార్లు ఎందుకు చెబుతూ వచ్చారు? ఈవెన్ దో వాటికన్ దాన్ని కొట్టిపడేసింది, ఇది కేవలం ఒక ఫ్యాంటసీ అని మాత్రమే తెలియజేసింది. మరి వీళ్ళు మాత్రం ఎందుకు అలా చెబుతూ వచ్చారు? వీళ్ళిద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారు? కరోనా వైరస్ చాలా వరకు అబద్ధం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ కరోనా వైరస్కి సంబంధించి ఉన్న కొన్ని డీటెయిల్స్ చాలా ఈజీగా మనం డీబంక్ చేసేయచ్చు. అండ్ మరొక వైపు ఏమో ఈ స్టోరీ నుంచి కొన్ని ఇంక్రెడిబుల్ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో దానివల్ల ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఎర్నెట్టి అనే పర్సన్ చాలా హైలీ రెస్పెక్టెడ్ పర్సన్. అతను తన జీవితం అంతా కూడా టీచింగ్ మీద, రైటింగ్ మీద, తన పుస్తకాల మీద చాలా భారీ స్థాయిలో రీసెర్చ్ చేస్తూ వచ్చాడు. అలాగే ఫ్రాంకోయిస్ బ్రూన్ కూడా బాగా పేరున్న వ్యక్తి. సో వీళ్ళిద్దరూ కూడా ఎందుకు దాన్ని అంతలా నమ్ముతూ వచ్చారు? వాళ్ళ యొక్క రెప్యుటేషన్ని పోగొట్టుకునే విధంగా వాళ్ళు ఎందుకని దీన్ని కంటిన్యూస్గా బయట ప్రపంచానికి ఉంది అని చెబుతూ వచ్చారు? సో ఇది ఎగ్జిస్టెన్స్లో ఉంది కాబట్టి అలా చెబుతూ వచ్చారు అనేది కొంతమంది పాయింట్. బట్ ఇది నిజంగా ఎగ్జిస్టెన్స్లో లేదనేది మరికొంతమంది పాయింట్. అండ్ వాటికన్ దీన్ని ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా డిస్మాంటిల్ చేయకుండా వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటుందనేది మరికొంతమంది పాయింట్. బట్ ఈ కరోనా వైరస్కి సంబంధించిన క్లారిటీ మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే దీని యొక్క ఇన్ఫర్మేషన్ మొట్టమొదటిగా బయటకు వచ్చే టైంకి దీనికి సంబంధించిన వాళ్ళలో చాలా మంది చనిపోవడం జరిగింది. అంటే ఫెర్మి ఉన్నాడు. ఫెర్మి ఈ ఇన్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు రావడానికి ఎన్నో ఏళ్ల ముందే చనిపోయాడు. వాన్ బ్రాన్ బతికున్నప్పటికీ కూడా అతను దీని గురించి ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. అతని జీవితమే ఒక రహస్యాల పుట్టని అతని మీద చాలా కాన్స్పిరసీ థియరీస్ అయితే ఉన్నాయి. మేబీ ఇది కూడా అతని జీవితంలో ఒక భాగమై ఉండొచ్చు. బట్ అతనైతే బయటకు చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా, అంటే ఫెర్మి కానీ వాన్ బ్రాన్ కానీ, వీళ్ళిద్దరూ కూడా యుద్ధం తర్వాత చాలా టాప్ సీక్రెట్ ప్రాజెక్ట్స్ మీద పనిచేశారు. కానీ వాళ్ళు దాని గురించి ఎప్పుడు కూడా బయటకు చెప్పలేదు. అయితే ఈ కరోనా వైరస్కి సంబంధించి బయటకు వచ్చిన 3 ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 కూడా ఫేకే. అంటే జీసస్కి శిలువ వేస్తున్న టైంలో నేను ఆ విజువల్ని కరోనా వైరస్లో చూసి ఈ ఫోటోని తీశానని తెలియజేశాడు కదా. కానీ నిజానికి అది జీసస్కి శిలువ వేస్తున్న టైంలో ఫోటో అయితే కాదు. సెంట్రల్ ఇటలీలోని ఒక చర్చికి చెందిన ఫోటో అది. ఆ ప్రాంతంలో లోరెన్జో వాలేరా అనే ఒక స్కల్ప్చర్ ఉన్నారు. ఆ స్కల్ప్చరే ఆ జీసస్ యొక్క విగ్రహాన్ని అయితే చెక్కారు. అతను ఒక ఫేమస్ స్పానిష్ ఆర్టిస్ట్. అతను ఆ స్టాట్యూని 1931 సంవత్సరంలో చెక్కడం జరిగింది. సో ఆ విగ్రహం యొక్క ఇమేజ్ని మనకి ఇక్కడ చూపించారు. అయితే దీని గురించి బ్రూన్ తర్వాత ఏమని తెలియజేశారంటే వాలేరాకి ఆ విగ్రహాన్ని చెక్కడానికి కావాల్సిన ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక నన్ను తన కళలో జీసస్కి శిలువ వేయడానికి చాలా క్లియర్గా చూసింది. అలా చూసిన తర్వాత దాని గురించిన ఇన్ఫర్మేషన్ అతనికి తెలియజేసింది. అండ్ అతను ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆ విగ్రహాన్ని చెక్కాడని తెలియజేశారు. సో అందుకని మనకి కరోనా వైరస్ నుంచి తీసిన ఫోటో కానీ అలాగే అతను చెక్కిన విగ్రహం కానీ 2 కూడా సిమిలర్గా ఉన్నాయి అని తెలియజేశాడు. బట్ చాలామంది దీన్ని నమ్మలేదు. అదంతా కూడా ఆ విగ్రహం నుంచి తీసిన ఫోటోనే అని చాలా క్లియర్గా తెలియజేశారు. బట్ బ్రూన్ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. ఆ ఫోటో రియలే, డెఫినెట్గా ఎర్నెట్టి అబద్ధం చెప్పడు అని అన్నాడు అనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ఇంకొక 2 ఫొటోస్ చూపించాను కదా, ఆ 2 కూడా ఫేకే. ఇప్పుడు జీసస్ తనతో పాటుగా తన ఫాలోవర్స్ నడుస్తున్నట్టుగా ఉన్న ఈ ఫోటో ఏదైతే ఉందో ఇది కూడా టైం మిషన్ నుంచి తీసింది అయితే కాదు. ఇది జర్మన్ ఆర్టిస్ట్ అయిన జోహానస్ రాఫెల్ వెహెలే అనే ఒక పర్సన్ ఒక పెయింటింగ్ని గీశాడు. ఆ పెయింటింగ్ నుంచి తీసుకున్న ఫోటో అది చాలా క్లియర్గా తెలుస్తోంది. అండ్ బేసిక్గా ఆ పెయింటింగ్ని జీసస్ అమాంగ్ ది వీట్ ఫీల్డ్స్ అని పిలుస్తూ ఉంటారు. దీన్ని 1900 సంవత్సరంలో పెయింటింగ్ చేశారు. సో ఇది కూడా ఫేకే. తర్వాత ఈ ఫోటోని చూపించారు కదా, ఇది కూడా కరోనా వైరస్ నుంచి వచ్చిందని తెలియజేశారు కదా, ఇది కూడా ఫేకే. దీన్ని యూజేనీ బర్నాండ్ అనే ఒక పెయింటర్ అయితే గీశాడు. ఈ పెయింటింగ్ పేరు పీటర్ అండ్ జాన్ రన్నింగ్. దీన్ని 1898 సంవత్సరంలో గీశారు. సో బేసిక్గా ఎర్నెట్టి ఏవైతే ఇమేజెస్ని బయటకు రిలీజ్ చేశాడో ఈ కరోనా వైరస్కి సంబంధించిన ఇమేజెస్ అని చెప్పి ఏవైతే ఫోటోలు బయటకు వచ్చాయో అవన్నీ కూడా ఫేక్ అని ప్రూవ్ అయింది. అంతేకాదు ఎర్నెట్టి ఒక నాటకాన్ని రాశాడు కదా, ఆ నాటకంలో 150 లైన్స్ని అతను ఫిల్ చేశాడు. అండ్ ఆ 150 లైన్స్ని చదివిన చాలామంది ఎక్స్పర్ట్స్ డెఫినెట్గా ఇదైతే పూర్తి స్థాయి నాటకం అయితే కాదు, అసలైన నాటకం మోర్ దాన్ 1000 లైన్స్ అయితే ఉంటుంది అని అయితే తెలియజేశారు. అంతకంటే ఎక్కువే ఉండొచ్చు తప్ప తక్కువ అయితే ఉండదని తెలియజేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్
లింగ్విస్టులు కూడా అతని యొక్క ట్రాన్స్క్రిప్షన్తో అసలు ఏమాత్రం ఇంప్రెస్ అవ్వలేదు. అంటే స్కాలర్స్ చెప్పింది ఏంటంటే లాటిన్ చాలా క్లమ్జీగా ఉంటుంది, దాంట్లో ఉన్న కొన్ని పదాలు కామన్ లాంగ్వేజెస్లో ఆ తర్వాత 200 సంవత్సరాల వరకు ఏమాత్రం ఎపేర్ అవ్వలేదు. సో ఎవరైతే దీన్ని రాశారో వాడు నేటివ్ లాటిన్ స్పీకర్ అయితే కాదు. సో ఇది అబద్ధం అని తెలియజేశారు. అండ్ 1994 సంవత్సరంలో ఎర్నెట్టి చనిపోయిన తర్వాత ఒక లెటర్ బయటకు వచ్చింది. ఆ లెటర్లో నేను ఎర్నెట్టి యొక్క డిస్టెంట్ రిలేటివ్ని, బట్ నా పేరు మాత్రం బయటికి చెప్పాలనుకోవట్లేదని చెప్పి, నేను అనానమస్గా ఉండాలనుకుంటున్నానని చెప్పి ఒక పర్సన్ కొన్ని డీటెయిల్స్ చెప్పారు. అతను చెప్పింది ఏంటంటే చనిపోయే టైంలో ఎర్నెట్టి ఆ ఫోటో కానీ ఆ థియస్టిస్కి సంబంధించిన రైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఫేకే, తనే క్రియేట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఫెర్మీ కూడా దీనికి ఏమాత్రం సంబంధం లేదని తెలియజేశాడు. బట్ ఆ మెషిన్ మాత్రం నిజంగానే ఉందని తెలియజేశాడని అయితే ఆ రిలేటివ్ చెప్పాడు. అండ్ ఇంకొక రిలేటివ్ ఏమని చెప్పాడంటే బేసిక్గా ఎర్నెట్టి ఈ స్టోరీ మొత్తాన్ని కూడా కావాలని క్రియేట్ చేశాడంతే, ఎందుకంటే చర్చ్ మీద ప్రజల యొక్క ఇంట్రెస్ట్ని పెంచడం కోసం అలా చేశాడు అంతే అని చెప్పారు తప్ప అందులో వాస్తవం ఏది లేదని చెప్పారు. బట్ బ్రూన్ మాత్రం వాళ్ళనెవరిని కూడా నమ్మలేదు. క్రోనోవైజర్ నిజంగానే ఉంది, ఎర్నెట్టి అబద్ధం చెప్పడు అనే మాట మీదే ఉన్నాడు చనిపోయేంత వరకు కూడా. బట్ ఆఖరి రోజుల్లో బ్రూన్ కూడా ఒక మాట అన్నాడు, మేబీ ఆ చర్చ్ వాళ్ళు అతనితో అలా చెప్పించుంటే మనం ఏం చేయలేము, బట్ అతను చెప్పేదైతే మాత్రం నేను నిజమని నమ్ముతాను, ఆ చర్చ్ వాళ్ళు చెప్పించినట్టయితే మాత్రం అది అబద్ధం అవ్వచ్చు అని అయితే తెలియజేశాడు. అయితే ఆ వాటికన్ చర్చ్ వాళ్ళు అదేమీ లేదు, క్రోనోవైజర్ అనేది కంప్లీట్గా ఫేక్, అది రియల్ కాదని చెబుతూ వచ్చినప్పటికీ కూడా 1988 సంవత్సరంలో వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు బయటికి చర్చ్ తరపున అఫీషియల్గా. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరైనా సరే క్రోనోవైజర్ లాంటి ఒక మిషన్ని వాడుతూ కనుక దొరికినట్టయితే వాళ్ళకి శిక్ష విధిస్తామని అయితే తెలియజేశారు. ఒకవేళ క్రోనోవైజర్ నిజంగా ఫేక్ అయినట్టయితే అలాంటి ఒక స్టేట్మెంట్ని వాళ్ళు ఎందుకు బయటకు రిలీజ్ చేశారు? సో అది వాళ్ళకి అనుమానాన్ని కలిగిస్తున్న విషయం అనమాట. సో బేసిక్గా ఇది నిజమా కాదా అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. బట్ నిజం కాకపోతే బాగుందని చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఇది నిజంగానే ఉండి ఆ చర్చి వాళ్ళ దగ్గర వాటికన్ ఆర్చైవ్స్లో ఉండి దాన్ని వాళ్ళు వాడుకుంటున్నట్టయితే ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు కదా. సో ఏ గవర్నమెంట్ దగ్గర ఉన్నా కూడా అది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్కి దారితీస్తుందనే చెప్పాలి. ఒకవేళ గవర్నమెంట్ కాకుండా చర్చ్ మాత్రమే దాన్ని కంట్రోల్ చేస్తున్నట్టయితే రిలీజియన్ బేసిస్గా వాళ్ళు దాన్ని వాడుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రపంచం మొత్తాన్ని కూడా ఆ మతం వైపు మార్చడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆ క్రోనోవైజర్ ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. సో క్రోనోవైజర్ నిజం కాకపోతేనే బెటర్, ఎందుకంటే అది నిజంగా ఉన్నట్టయితే మనుషులకి చాలా ప్రమాదాలు కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి. సో దాట్స్ గైస్, ఇది క్రోనోవైజర్కి సంబంధించిన వీడియో. నిజంగానే క్రోనోవైజర్ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటే కాలంలో వెనక్కి వెళ్ళి ఏం జరిగిందో మనం చూడగలము, ఏం జరిగిందో మనం వినగలము, ఇలాంటి ఒక డివైస్ నిజంగా ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ చాలా పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీ అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.